సంవత్సరం 2024 కాలమాన్ని స్థానిక ఎంపీపీ భీమజమ్మ గారు, మరి మండల రెవెన్యూ అధికారి గారు, ఎంపీడీఓ కమలాకరణ గారు, మా ఎంఈఓ గారైన అంగారెడ్డి మేడం గారు, ఈ మండల మరి సర్పంచ్ గారు మోహన్ గారు, మరి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ గారు, దేవన్న గారు, మరియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులందరి ఆధ్వర్యంలో ఈరోజు 2024 కాలమాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి పిఆర్టీ సంఘం అంటే ఉపాధ్యాయుల యొక్క అవసరాల కోసం, ఉపాధ్యాయుల హక్కుల్ని పరిరక్షిస్తూనే ఇంకో వైపున ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలకు గుణాత్మకమైన విద్యను అందించడానికి అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఈ కాలమాని డైరీ ఆవిష్కరణలు కూడా అందులో ఒక భాగం కాబట్టి, మరి ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతం కాకుండా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అతిగతులను, సౌకర్యాలను మెరుగుపరుస్తూ, మరి ఏవైతే ఉపాధ్యాయులకు కానీ మా తోటి ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి అన్ని ఏవైతే ఇంతవరకు పెండింగ్లు ఉన్నటువంటి కూడా ఈ కొత్త సంవత్సరంలో వాటన్నిటిని పరిష్కరించి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ముందుండడానికి మేమందరం కూడా ప్రభుత్వానికి అండదండలు సహకరిస్తూ, మరి ఈ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పిఆర్టీ సంఘం కూడా 100%గా మద్దతుగా ప్రభుత్వం యొక్క మార్గదర్శనంలో పనిచేయడానికి మా ఉపాధ్యాయ లోకం అంతా సిద్ధంగా ఉందని పేర్కొంటూ, మరి కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలిపి పిఆర్టీ మండల క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీపీ భీమజమ్మ గారికి, అట్లాగే ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఎంపీడీఓ గారికి, మా ఎంఈఓ మనోజరెడ్డి మేడం గారికి, అట్లాగే మాతోటి మిత్రుడు ప్రధాన కార్యదర్శి జగనందన్ గారికి, అట్లాగే జిల్లా ప్రధాన పత్రిక సంపాదకులు జలంధరన్న గారికి, అట్లాగే పిఆర్టీ అసోసియేట్ అధ్యక్షులు హరిశరణ గారికి, కాంతన్న గారికి, మిగతా అందరికీ, అట్లాగే వేల్పూర్ సర్పంచ్ గారికి, మా పిఆర్టీ సేవ ప్లాన్సరానికి గంగాధర్ గౌడ్ సార్కి అందరికి కూడా నమస్కారాలు. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పిఆర్టీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఘనంగా జరపాలనుకున్నాం. అందుకు సహకరించినటువంటి ఎంపీపీ మేడం గారికి ప్రత్యేకంగా మా మండల పిఆర్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. అట్లాగే మరి ఈరోజు మన మండల విద్యాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తూ ఎంబీఓ కొంతకాలం మనకు పనిచేసి మన మండలంలో అన్ని పాఠశాల అభివృద్ధి పదంలో నడిపించడానికి తనవంతు కృషి చేసినటువంటి మండల రిటైర్డ్ ఎంబీఓ విద్యాసాగర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. మరి ఆయనకు సంతాప సూచనగా టీచర్ షేక్ మౌనం పాటించారు.